హలో హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక కొత్త సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటా అది అనుకుంటున్నారా? కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ అండి. ఇది ఎంత సింపుల్ అంటే ప్రాసెస్ చూసిన తర్వాత మీరే అంటారు. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసులుగా కొట్టించాలి, కానీ ఇంకొంచెం పెద్ద పెద్దవి కొట్టించాను. మీరు ఇంకొంచెం చిన్న చిన్నవి కొట్టిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నల్ల మిరియాల పొడి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ చికెన్ని బాగా కలుపుకోవాలండి. ఎలా కలుపుకోవాలంటే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉప్పు కారాలు అవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేదాకా కలుపుకోవాలి. నేను ఇది ఈజీ ప్రాసెస్ అని ఎందుకు అన్నానంటే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం ఉండవండి. ఎక్కువ కష్టపడకుండానే తేలిగ్గానే అయిపోతుంది. కాకపోతే ఏంటంటే చికెన్ నానడమే కొంచెం ఎక్కువసేపు పడుతుందనమాట. ఈ చికెన్ని ఒక అరగంట, గంట ఇంకా పైన నానబెట్టుకున్నా పర్వాలేదండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. ఎప్పుడు ఇదే చేయమని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇది ఒక గంట దాకా నానిపోయిందండి. చూసారా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాం. ఈ ఆయిల్ మరిగేలోపు మనం ఇంకో ప్రాసెస్ చేసుకోవాలండి. అదేంటంటే ఒక 2 బౌల్స్ తీసుకొని ఒక బౌల్లోకి 2 కప్పులు మైదాపిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీరు ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం వేసుకున్నారనుకోండి, కేఎఫ్సీ చికెన్ మీద పైన ఒక లేయర్ ఉంటుంది చూసారా, సేమ్ అలాగే వస్తుందండి. టేస్ట్ అయితే ఏ మాత్రం మిస్ కాదు, సేమ్ టు సేమ్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ దాకా కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలండి. చికెన్ పాప్కార్న్ అనే కాదండి, చికెన్ లెగ్స్ కానీ అపోలో ఫిష్ తెలుసా అండి మీకు, దానికి కానీ ఏదైనా కానీ ఇదే ప్రాసెస్ అండి. ఈ పాప్కార్న్ ఇంకా మీకు స్పైసీగా కావాలనుకోండి, ఉప్పు కారాల లెవెల్ కొంచెం పెంచుకోండి, సరిపోతుంది. మిరియాల పొడి అయితే సేమ్ వేసుకోండి. కేఎఫ్సీలో అయితే అస్సలు వేడి కదండి, కొంచెం చప్పగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ రెండో బౌల్లోకి సగం తీసేసుకోవాలి. సగం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సగంలో కొంచెం వాటర్ పోసుకొని థిక్ పేస్ట్లా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా పోస్తూ కలుపుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కార్న్ఫ్లోర్ ఉంది కదా, మనకి తొందరగా జారుగా అయిపోతుంది అనమాట. వాటర్ కొద్దిగా పోసుకుంటూ చక్కగా థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఎందుకంటే చికెన్ ముక్కకి పేస్ట్ అనేది అంటుకోవాలి కదా, అందుకని చెప్పేసి మరీ జారుగా కాకుండా కలుపుకోండి. మనకి కావాల్సిన స్టెక్చర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు స్కిన్ చికెన్ కానీ స్కిన్లెస్ కానీ ఏది తీసుకున్నా పర్వాలేదండి. ఇంకా చికెన్ని బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చికెన్ పీస్లని ఒక్కొక్కటిగా తీసి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఈ బ్యాటర్లో ముంచి ఆ తర్వాత ఈ పొడి పిండిలో వేసి ఆ తర్వాత ఆయిల్లో వేసేసుకోవడమేనండి. మీకు ఎక్కువ లేయర్లు కావాలనుకోండి, ఏం లేదండి, ఇప్పుడు చేసిన ప్రాసెసే మళ్ళీ సెకండ్ టైం చేసి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను చేసేది చికెన్ పాప్కార్నే కాబట్టి ఒకసారి ఇలా చేస్తే సరిపోతుందండి. అదే మీరు లెగ్స్ చేసుకునేటప్పుడైతే రెండు సార్లు చేసుకుంటే లేయర్ అనేది పైన బాగా వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇంక ఇవన్నీ కూడా చక్కగా ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. చాలామంది అచ్చంగా మైదా పిండితో లేకపోతే అచ్చంగా కార్న్ఫ్లోర్తో చేస్తూ ఉంటారు. కానీ అట్లా కాకుండా ఇట్లా మనం కొలత ప్రకారం ఇట్లా చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి.
ఇంకా ఇవన్నీ తయారు చేసి పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే ఇవి మరీ వేగిపోయాయి అనుకోండి అస్సలు బాగోవు, లేయర్లు కూడా సరిగ్గా రావన్నమాట. మీకు ముందే చెప్పాను కదా, చికెన్ని ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంటే బాగుండేది. కాకపోతే మేమే కావాలని కొంచెం పెద్ద సైజు ఉంచేసామండి. చికెన్ పాప్కార్న్ అంటే చిన్న చిన్న ముక్కలే ఉండాలి, అప్పుడే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా పైన లేయర్ ఎంత క్రిస్పీగా, ఎంత చక్కగా మనం కేఎఫ్సీ ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే వచ్చాయా లేదా మీరే చెప్పండి. టేస్ట్ కూడా అంతేనండి, సేమ్ టు సేమ్ దగ్గరగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇవి వేయించుకునేటప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి, శనగ నూనె అస్సలు వాడకూడదండి. ఎందుకంటే మొత్తం అంతా కూడా శనగ నూనె స్మెల్లే వస్తుంది, తినేటప్పుడు అస్సలు బాగోవు అనమాట. అందుకని సన్ఫ్లవర్ ఆయిలే వాడండి. ఇవి వేయించంగానే తినేయకూడదండి, ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అప్పుడే మనకి పైన లేయర్ అదంతా క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలేనండి, అంత టేస్ట్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. ఇంకోటి ఏంటంటే మా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారండి, చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి.